నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్లో సైంటిఫిక్ డైరెక్టర్ని. కార్బోహైడ్రేట్ అంటే ఏంటి? ఈ కార్బోహైడ్రేట్ తినడం వల్ల మీకు సంతానలేమి సమస్యకి ఏదైనా కనెక్షన్ ఉండొచ్చా? ఆడోళ్ళలో దీన్ని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? మగవాళ్ళలో ఏంటి? ఈ కార్బోహైడ్రేట్ బాగుందా లేదా ఎలా క్యాల్కులేట్ చేయాలి? మీరు తినే పదార్థంలో ఎలా క్యాల్కులేట్ చేస్తే మీకు అర్థమవుతుంది మంచి కార్బోహైడ్రేటా కాదా అనేది ఇవాళటి టాపిక్. సో కార్బోహైడ్రేట్ క్వాలిటీ, క్వాంటిటీ మీ బాడీలో గ్లూకోజ్ హోమియోస్టేసిస్, ఇన్సులిన్ సెన్సిటివిటీకి ఒక కారణం. దీనివల్ల ఓవేరియన్ ఫంక్షన్ అంటే అండాశయాల ఫంక్షన్కి కూడా చాలా స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది. సో గ్లూకోజ్ హోమియోస్టేసిస్ ఏంటి అనేది కూడా చెప్తాను. కానీ కార్బోహైడ్రేట్ని చెక్ చేసేటప్పుడు దీని క్వాంటిటీ ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉందని చెక్ చేసేటప్పుడు గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఒక చాలా ఇంపార్టెంట్ పదం అనమాట. ఇది ఒక మెజర్, అంటే దీన్ని ఒక కొలతలాగా తీసుకుంటాం. ఏం చెప్తుందంటే మనకి మీ తినే కార్బోహైడ్రేట్ గ్లూకోజ్ లెవెల్స్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అనేది గ్లైసెమిక్ ఇండెక్స్. గ్లైసెమిక్ లోడ్ అనేది జిఐ వాల్యూ, అంటే గ్లైసెమిక్ ఇండెక్స్ ఎంత ఉందో ఆ ఫుడ్కి మీరు ఎంత తింటున్నారో, మీరు తినేటప్పుడు మీరు తినే కార్బోహైడ్రేట్ క్వాలిటీ, క్వాంటిటీ, ఫైబర్ ఎలా ఉంది, అండ్ దీనివల్ల మీ బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ ఎలా పెరుగుతున్నాయి అనేది గ్లైసెమిక్ లోడ్ ద్వారా కనుక్కోవచ్చు. ముందు నేను గ్లూకోజ్ హోమియోస్టేసిస్ గురించి చెప్తాను. దీని అర్థం ఏంటంటే మీ బాడీలో బ్లడ్ షుగర్ లెవెల్స్ రెగ్యులేట్ అవ్వాలంటే ఒక చాలా నారో రేంజ్ ఉంటుంది, అంటే విండో, ఈ నంబర్ నుంచి ఆ నంబర్ దాకా ఉండాలి. సో గ్లూకోజ్ హోమియోస్టేసిస్ వల్ల మన బాడీలో ఉన్న ప్రతి సెల్కి ఈ గ్లూకోజ్ అనేది చేరడము, ఈ గ్లూకోజ్ చేరడం వల్ల ఎనర్జీ తయారవడం అనేది జరుగుతుంది. ఈ ఎనర్జీ బట్టే మనకు బాడీలో మెటబాలిక్ ప్రాసెసెస్, అంటే అన్ని ఆర్గన్స్ పనిచేయాలంటే ఈ ఎనర్జీ చాలా ముఖ్యమైన పాత్ర ప్లే చేస్తుంది. గ్లూకోజ్ ఒక సింపుల్ షుగర్ అండి, ఈ కార్బోహైడ్రేట్ నుంచి వచ్చే షుగర్. ఈ కార్బోహైడ్రేట్ మీరు తిన్నప్పుడు బ్రేక్ డౌన్ అయినప్పుడు గ్లూకోజ్ అనే షుగర్ డెవలప్ అవుతుంది. ఈ షుగర్ అనేది ప్రతి సెల్కి వెళ్ళినప్పుడు ఎనర్జీ వచ్చి అన్ని బాడీలో ఉన్న ఫిజియలాజికల్ ఫంక్షన్స్, అంటే ప్రతి పార్ట్ సరిగా పనిచేయాలంటే ఈ గ్లూకోజ్ చాలా ఇంపార్టెంట్. సో ఆడోళ్ళలో టోటల్ కార్బోహైడ్రేట్ ఎలా కన్జ్యూమ్ చేస్తారో, తర్వాత గ్లైసెమిక్ లోడ్ ఎలా ఉందో దాన్ని బట్టి స్టడీస్ చెప్తున్నాయి ఎక్కువ కంటెంట్, అంటే కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎక్కువ ఉంది, ఎస్పెషలీ రాంగ్ కార్బోహైడ్రేట్ తింటున్నారు అనుకోండి, అలాంటి ఫుడ్ మీ బాడీలో ఎక్కువ వెళ్తుంటే ఓవ్యులేటరీ ఇన్ఫర్టిలిటీ అవుతుంది. అంటే ఓవ్యులేటరీ డిస్టర్బెన్సెస్, అండం సరిగా విడుదల అవ్వకపోవడం, టైంకి విడుదల అవ్వకపోవడం అనేది చాలా మటుకు స్టడీస్ చెప్తున్నాయి. పురుషుల్లో మళ్ళీ స్టడీస్ జరిగాయి. 2015లో చాలా మంది పురుషుల్లో కణాలు చూసినప్పుడు చూసారు దట్ హై కార్బోహైడ్రేట్ కంటెంట్ ఫుడ్ తిన్నప్పుడు అబ్నార్మల్ స్పర్మ్ మొటిలిటీ ఉండడము, ప్రోగ్రెసివ్ మొటిలిటీ అంటే సరిగా కదిలే స్పర్మ్స్ తక్కువ ఉండడం అనేది చాలా క్లియర్గా చూడడం జరిగింది. చాలా మటుకు రీసెర్చెస్ ఇంకో ముఖ్యమైన మాట చెప్తాయండి, లో కార్బోహైడ్రేట్ డయట్ తిన్నప్పుడు మీ ఛాన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, అంటే మీరు ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్స్ 5 రెట్లు పెరుగుతుందన్నమాట. హై లెవెల్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్, ఎస్పెషలీ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్, అవి ఏంటో నేను చెప్తాను. అవి మీరు ఎక్కువ తింటున్నప్పుడు మెటబాలిక్ సిస్టమ్ ఎఫెక్ట్ అయ్యి బాడీలో ఒబేసిటీ, అంటే బరువు ఎక్కువ ఉండడం వల్ల ఫర్టిలిటీ కూడా దెబ్బతినచ్చు. సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఇవి మంచిగా కార్బోహైడ్రేట్స్ కావు, వీటిని ప్రాసెస్డ్ కార్బోహైడ్రేట్స్ కూడా అంటారు. ఇవి ఎలాంటివంటే ప్రాసెస్డ్ మీట్స్, అంటే ప్యాకేజ్డ్ ఫుడ్స్, క్యాన్లో ఉన్న ఫుడ్స్, ఫ్రోజన్ ఫుడ్స్, బేకరీ ప్రొడక్ట్స్, స్నాక్స్, ప్యాకెట్స్లో ఉన్న స్నాక్స్, ఇవన్నీ హై కార్బోహైడ్రేట్ ఉంటాయండి. అండ్ వీటి వల్ల రీప్రొడక్టివ్ సిస్టమ్, ఎస్పెషలీ ఆడోళ్ళలో దెబ్బతింటుంది. క్వాలిటీ ఆఫ్ ఎగ్స్ కూడా పాడవుతుంది. ఇది కాకుండా ఈ హై కార్బోహైడ్రేట్ కంటెంట్ ఉన్న వాళ్ళలో పూర్ మెటబాలిక్ హెల్త్ ఉంటుంది. సరిగా జీర్ణం అవ్వకపోవడం వల్ల, బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ కరెక్ట్గా ఉండకపోవడం వల్ల బాడీలో ఇన్ఫ్లమేషన్ అంటాము, అంటే ఒక వాపులాగా బయటికి కనిపించకపోవచ్చు, బట్ లోపల బాడీ పార్ట్స్లో ఉంటాయి అనమాట, చిన్న చిన్న కణాల్లో కూడా ఉంటాయి, సెల్స్లో. సో ఇది కాకుండా ఎగ్స్లో, అండాలలో మైటోకాండ్రియా అనే సెల్స్లో కూడా డ్యామేజ్ కావచ్చు. పురుషుల్లో స్పర్మ్స్లో ఉన్న డిఎన్ఏ కూడా డ్యామేజ్ కావచ్చు. హై కార్బోహైడ్రేట్, అంటే బాలేని కార్బోహైడ్రేట్ ఎక్కువ తిన్నప్పుడు ఈ సమస్య చూడడం జరుగుతుంది. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ గురించి కూడా కనుక్కోవాలి. సో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ మంచి కార్బోహైడ్రేట్స్, వీటి పేరు స్లో కార్బోహైడ్రేట్స్ కూడా. ఇవి లాంగ్ చైన్స్ ఆఫ్ మాలిక్యూల్స్ తో తయారవడం జరుగుతుంది అనమాట. దీనివల్ల లాంగ్ చైన్స్ కాబట్టి డైజెషన్ కూడా స్లో ఉంటుంది. సో స్లో కార్బోహైడ్రేట్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఓట్స్, బ్రౌన్ రైస్, చిలకడ దుంప లేదా బీన్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, హోల్ గ్రెయిన్స్ అంటే జొన్నలు,
రాగి, సజ్జలు, పప్పులు ఇవన్నీ స్లో కార్బోహైడ్రేట్స్ అండి. వీటిలో విటమిన్స్, మినరల్స్, ఫైబర్ కూడా ఎక్కువ ఉండడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్ బ్యాలెన్స్ అవడం జరుగుతుంది. మీకు ఆకలి కూడా తక్కువ అవుతుంది అనమాట. ఎక్కువ ఆకలి ప్రాసెస్డ్ కార్బోహైడ్రేట్స్ నుంచి ఎక్కువ ఉంటుంది. సో కార్బోహైడ్రేట్స్ మీరు సెలెక్ట్ చేస్తున్నప్పుడు మంచి ఐడియా ఏంటంటే స్లో అండ్ లో. స్లో అంటే స్లోగా డైజెస్ట్ అయ్యే కార్బోహైడ్రేట్ సెలెక్ట్ చేసుకోండి. లో కార్బోహైడ్రేట్ అంటే లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న కార్బోహైడ్రేట్ ఫుడ్ సెలెక్ట్ చేయండి. గ్లైసెమిక్ ఇండెక్స్ ను గ్లైసెమిక్ లోడ్ గురించి మాట్లాడతానన్నాను కదండి. గ్లైసెమిక్ ఇండెక్స్ 0 నుంచి 100 దాకా క్యాల్కులేట్ అవుతుంది. సో ఇది ఏంటంటే కార్బోహైడ్రేట్స్ లో ఎంత బలం ఉంది బ్లడ్ షుగర్ లెవెల్స్ పెంచడానికి, అంటే ఎంత తొందరగా మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎలివేట్ అవుతాయి అనేది గ్లైసెమిక్ ఇండెక్స్ ద్వారా కనుక్కుంటాం. ప్యూర్ గ్లూకోజ్ ఉంటుందే దాంట్లో హైయెస్ట్ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది, దాని వాల్యూ 100. అండ్ దీంతో పాటు అంటే ఇది పట్టుకొని వేరే కార్బోహైడ్రేట్ ఫుడ్స్ తో కంపేర్ చేయడం జరుగుతుంది. గ్లైసెమిక్ లోడ్ ఏంటంటే మీరు ఎంత కార్బోహైడ్రేట్ కంటెంట్ తింటున్నారో అండ్ దాన్ని బట్టి ఎంత బ్లడ్ షుగర్ లెవెల్ రేజ్ అవుతుందో అనేది క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది. సో గ్లైసెమిక్ లోడ్ ఎలా క్యాల్కులేట్ చేస్తారంటే గ్లైసెమిక్ ఇండెక్స్ ని ఎంత ఫుడ్ తింటున్నారో దాంతో డివైడ్ చేసి, అంటే ఎంత సర్వింగ్ తింటున్నారో దాన్ని డివైడ్ చేసి మల్టిప్లైడ్ బై 100తో మల్టిప్లై చేయాలి. సో గ్లైసెమిక్ లోడ్ ఈజ్ ఈక్వల్ టు గ్లైసెమిక్ ఇండెక్స్ ఇంటూ కార్బోహైడ్రేట్ అంటే ఎన్ని గ్రామ్స్ తింటున్నారు డివైడెడ్ బై 100. సో ఈ ఆప్టిమల్ ఫర్టిలిటీ డైట్ అంటే కరెక్ట్ ఫర్టిలిటీ డైట్ తయారు చేస్తున్నప్పుడు గ్లైసెమిక్ లోడ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది గుర్తుపెట్టుకోండి. బికాజ్ ఇది మనకి ఎన్ని సర్వింగ్స్ ఆఫ్ ఫుడ్ తిన్నప్పుడు మీ గ్లూకోజ్ బ్లడ్ షుగర్ గ్లూకోజ్ ఎఫెక్ట్ అవుతుంది అనేది చెప్పడం ఈ గ్లైసెమిక్ లోడ్ నుంచి వస్తుంది. స్లో కార్బోహైడ్రేట్ ఫుడ్స్ చెప్పాను కదా, ఓట్స్, బ్రౌన్ రైస్, కుక్డ్ స్వీట్ పొటాటో అని, గన్సుగడ్డ అని, బీన్స్, లెంటిల్స్, పప్పులు, వీటిలో గ్లైసెమిక్ లోడ్ అనేది తక్కువ ఉంటుంది. స్వీట్స్, కేక్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ వీటన్నిటిలో ఎక్కువ గ్లైసెమిక్ లోడ్ ఉంటుంది. దీనివల్ల షుగర్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువ అవడం, తొందరగా పడిపోవడం అనేది జరుగుతుంది. సో లో గ్లైసెమిక్ లోడ్ ఫుడ్ తింటే డైజెషన్ సరిగా ఉంటుంది, ఎనర్జీ రెగ్యులేషన్ బాగుంటుంది. లో గ్లైసెమిక్ లోడ్ కార్బోహైడ్రేట్స్ తిన్నప్పుడు బ్లడ్ షుగర్ లెవెల్స్ చెక్లో ఉంటే అంటే కరెక్ట్గా ఉంటే ఎనర్జీ రిలీజ్ కరెక్ట్గా అవుతుంది. లేకపోతే మీరు టైర్డ్గా ఉంటారు, ఇరిటేటెడ్గా ఉంటారు, డిప్రెస్డ్గా ఉన్నప్పుడు మీరు మీ ఫుడ్ని గమనిస్తే తెలుస్తుంది మీరు మంచి కార్బోహైడ్రేట్ తినట్లేదేమో. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ తినేటప్పుడు మీకు స్లోగా ఎనర్జీ లెవెల్స్ రిలీజ్ అవుతాయి కాబట్టి మీ బాడీలో షుగర్ లెవెల్స్ బ్యాలెన్స్డ్ ఉంటాయి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ మంచి కార్బోహైడ్రేట్ తిన్నప్పుడు ట్రిప్టోఫాన్ అనే ఒక ఇంపార్టెంట్ పదార్థం రిలీజ్ అవుతుంది. ఇది సెరోటోనిన్ రిలీజ్ అవ్వడానికి ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సెరోటోనిన్ ఏంటంటే మీ బ్రెయిన్ రిలీజ్ చేసే ఒక న్యూరో ట్రాన్స్మిటర్, అంటే మీ బాడీకి అంత బాగుంది హ్యాపీగా ఉన్నానని చెప్పే మంచి సిగ్నల్ అనమాట. సో మంచి కార్బోహైడ్రేట్ తిన్నప్పుడు ట్రిప్టోఫాన్ అనేది రిలీజ్ అవ్వడం, సెరోటోనిన్ అనేది రిలీజ్ అవ్వడం, మీ మెంటల్ బ్యాలెన్స్ కూడా బాగుండడం అనేది జరుగుతుంది. దీని గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ కోసం లేదా మీరు సంతానలేమి సమస్య గురించి బాధపడుతున్నారు, ట్రీట్మెంట్ ఆప్షన్స్ గురించి కనుక్కోవాలంటే తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్కి వచ్చేయండి. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ చూస్తున్నందుకు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.